కైలాసంలో బాల గణేశుడు. హనుమాన్, చిన్న కృష్ణ, త్వరగా రండి. నాకు స్కూల్ కి దీపావళి సెలవులు ఇచ్చారు. ఇంకా ఆలస్యం దేనికి? రండి, సరదాగా ఆడుకుందాం. హనుమాన్, హనుమాన్, ఎందుకు మనం అయోధ్యలో దీపావళి జరుపుకుంటాం? ఓ చిన్న గణేశ, నేను నీకు కథ చెబుతాను. ఒకప్పుడు ఒక మహారాజు రాముడు ఉండేవాడు. అతని భార్య సీతను చెడ్డ రాక్షసుడు రావణుడు తీసుకెళ్లాడు. రాముడు, అతని సోదరుడు లక్ష్మణుడు మరియు నేను సహాయం చేసి రావణుడిని ఓడించి సీతను రక్షించాం. రాముడు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు చాలా సంతోషించారు. వారు వేలాది దీపాలు వెలిగించి రాముడిని స్వాగతించారు. అది అంధకారంపై వెలుగు, చెడుపై మంచితనం యొక్క విజయాన్ని గుర్తించే పండుగ. అందుకే ప్రతి సంవత్సరం మనం దీపాలు వెలిగిస్తూ ఇంటిని అలంకరిస్తాము. వావ్, అందుకే దీపావళి అంత ప్రత్యేకం. అవును, ఎప్పుడూ గుర్తుంచుకో, మంచితనపు వెలుగు ఎప్పుడూ అంధకారాన్ని అధిగమిస్తుంది. మనం దీపాలు, మిఠాయిలు, సరదాగా ఆనందించాలి. అయోధ్య ప్రజలలా, మీ అందరికీ నా దీపావళి శుభాకాంక్షలు. ఈ పండుగ మీ జీవితంలో కాంతి, సంతోషం మరియు శాంతిని నింపాలని నేను ఆశీర్వదిస్తున్నాను. మా కన్నయ్య కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు బెల్ ఐకాన్ కూడా నొక్కేయండి. తర్వాత వీడియోలో మరో అందమైన కథతో కలుద్దాం.